సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే మనకి ఎపిసోడ్ 2 ఆఫ్ శ్రీశైలం. మనమైతే ఈరోజు శ్రీశైలం నుంచి త్రిపురాంతకం, త్రిపురాంతకం టు విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. సో త్రిపురాంతకం వెళ్ళే దారిలో మనకి వ్యూస్ అయితే అదిరిపోయాయి అనమాట. చాలా బాగున్నాయి. ఆ ఘాట్ సెక్షన్ కూడా చాలా బాగుంది. అందుకనే వినయ్ మన దగ్గర నుంచి కారు కూడా లాగేసుకున్నాడు. అండ్ ఈ వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి, త్రిపురాంతకం గుడిలో బాలమ్మవారు తిరుగుతూ ఉంటారు నైట్ టైం. ఎవరైనా సరే బ్రాహ్మలు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే మీరు త్రిపురాంతకం గుడిలో మీకేమైనా అనుష్ఠానాలు ఉంటే చేసుకోండి. మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి గుడిలో, మంచి ఫ్రీక్వెన్సీ ఉంది. నిజంగా మీరు ఇదైతే చూస్తారనమాట, దానికి తగ్గ వాల్యూ మీకు వచ్చేస్తుంది. సో మనం అయితే ప్రజెంట్ పెట్రోల్ మీద అయితే వెళ్తున్నాము. అండ్ తర్వాత మనం చూసుకోవాల్సింది ఏదైనా ఉందా అని అంటే సిఎన్జి బంక్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే త్రిపురాంతకం దాకా మనకి ఎక్కడ సిఎన్జి బంక్స్ దొరకవు. త్రిపురాంతకంలో కూడా మనకి పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. ఆ వ్యూ చూడండి గైస్, అసలు అదిరిపోయింది వ్యూ అయితే. ఆ వ్యూ ఒకటి అసలు నిజంగా నాకు చాలా నచ్చింది. వ్యూస్ అయితే ప్రతి ఒక్కడు వెళ్ళడానికి మాత్రమే చూడండి, ఖచ్చితంగా వెళ్ళండి. రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది, కాకపోతే మాకు కుదరట్లేదు వెళ్ళడానికి. త్రిపురాంతకం వెళ్ళే దారిలో మాకు చాలా మటుకు ట్రాఫిక్ అయితే ఎదురైంది. అండ్ ఇంకోటి, ఆ, మనం ఈ కార్ మీద ఆఫ్ రోడింగ్ కూడా చేసాం అనమాట. నేను మీకు ఆ క్లిప్స్ కూడా పెడతా, చూస్తుండండి. అండ్ మన ఈజీ వన్ లైట్ తోటి అయితే నాకు 720p 60 fps పర్వాలేదు, బాగానే అనిపించింది. ఆ వ్యూస్ చూడండి గైస్, అసలు ఎంత బాగున్నాయో నిజంగా. అండ్ మన వినయ్ అయితే ఇది తిరుపతికం 5వ సారి 6వ సారి అంట వెళ్ళడం. ఆ స్టీప్ చూసారు ఎంత బాగుందో, తన కిందకి అట్లా ఫారెస్ట్లోకి పోతున్నట్టు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మీకు ఏం చెప్పాలి, ఉమ్, ఈ వీడియోలో నేను మీకు మాకైన ఖర్చు అవన్నీ చెప్తాను అని చెప్పా కదా. సో మనకి ఎంత ఖర్చు అయింది, మనకి హైదరాబాద్లో ఒక ఫుల్ సిఎన్జి ట్యాంక్ అయితే చేసాము. ఫుల్ సిఎన్జి నుంచి మనం డైరెక్ట్గా ఎక్కడ దాకా, దగ్గర దగ్గర శ్రీశైలం దాకా వచ్చాం. శ్రీశైలం దర్దాపుల్లో ఇంకొకసారి ఫుల్ సిఎన్జి చేయించాం. సో అక్కడే సిఎన్జికి మాకు ఒక 1100 ఏమో అయింది. ఇది 2 సిఎన్జీలు కలుపుకొని, 2 ఫుల్ సిఎన్జి. ఆఫ్టర్ దట్ పెట్రోల్ కూడా ఉంది కొంచెం కార్లో. మేము శ్రీశైలం వచ్చి శ్రీశైలంలో ఒక 200 to 300 ఏమో పెట్రోల్ కొట్టించుకొని తిరుపతింతకం అయితే వెళ్ళాం. ఇక్కడికి 1500 వరకు అయింది. అండ్ ఇంకోటి, తినడానికి ఒక 200 అయింది. సో 1700. అండ్ ఆఫ్టర్ దట్ మేము వెళ్ళింది అక్కడి నుంచి త్రిపురాంతకంలో కూడా మళ్ళీ పెట్రోల్ ఒకటి కొట్టించుకున్నాము. పెట్రోల్ కొట్టించుకోగా, త్రిపురాంతకం దగ్గర పెట్రోల్ కొట్టించుకోగా మనకి ఎంత, ఒక 300 ఏమో కొట్టించుకున్నాం పెట్రోల్, ఒక 3 to 4 liters. సో అది 500 వేసుకోండి. 1700 + 500, 22, 2200 వరకు అయితే అయిందనమాట. ఇప్పుడు ఈ 2200కి మళ్ళీ మేము నరసరావుపేట దాకా వెళ్ళి సిఎన్జి బంక్ కోసం అక్కడ సిఎన్జి చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయితే అయ్యామన్నమాట. అసలు మామూలు కాదు. ఆ, అక్కడ సిఎన్జికి ఇక్కడ సిఎన్జికి మాకు 2 to 3 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అదంతా ఏపీ బార్డర్ కదా, మాకు డిఫరెన్సెస్ అయితే బాగానే కనిపించాయి. సిఎన్జి మనకి ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది అక్కడికన్నా. అండ్ అక్కడ అక్కడ ఒక ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత మాకు ఎంత అయింది ఫుల్ ట్యాంక్కి, 7 kgs అరౌండ్ పట్టింది, 7 to 8 kgs. అండ్ 7 to 8 kgs అసలు పిచ్చ పీస్ బాదుకుంటూ వెళ్ళాం అనమాట అక్కడి నుంచి. అండ్ ఇంకోటి, ఇది వచ్చేసి మన ఆఫ్ రోడింగ్ వీడియో సిఎన్జి మీద చేసాం 2011 సాయంత్రం. అండ్ ఎక్కడ ఆపేసాను, రైట్, సిఎన్జికి అక్కడ చేయించి అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత వినయ్ అయితే నా చేతికి ఇచ్చేసాడు సింగిల్ రోడ్ అని చెప్పి. నరసరావుపేట నుంచి విజయవాడ
విచ్ ఈజ్ 70 కిలోమీటర్స్. సో ఈ 70 కిలోమీటర్స్ నేను మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా కొట్టాను. ఇది వచ్చేసి నైట్ టైం వ్యూ, అసలు ఏం కనిపించదు. ఈ ఘాట్ సెక్షన్లో ఈ కార్ లైటింగ్తో వినయ్ అయితే ఒక 70 to 80 కొట్టాడు అనమాట. అసలు మామూలు కాదు అది. భలే ఎంజాయ్ చేసాం మేమైతే ట్రిప్ మొత్తం. తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాము కానీ తీయలేకపోయాం. ఎందుకు అని అంటే ఫుల్గా ఇద్దరం అయితే ఫుల్గా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ కార్ ఒక 120-130 బాదుకుంటూ వెళ్ళాం. ఇదే మన త్రికాంతకం టెంపుల్. నిన్న నైట్ ఇక్కడ స్టే చేసాము, అనుష్ఠానం చేసుకున్నాం, అంతా బాగుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే వచ్చి దర్శనం చేసుకోండి, చాలా మంచి గుడి. త్రిపురాంతకంలో ఇంకోటి ఏంటంటే త్రిపురాంతకేశ్వరుడి గుడి ఉంటుంది. ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ దాకా మనకు ఖర్చు ఎంత అయింది అంటే 2500 వరకు అయింది. ఇక్కడ త్రిపురాంతకంలో మనం అయితే ఒక రూమ్ తీసుకున్నాం, అది వచ్చేసి 700 రూపీస్. ఈ 2500 దగ్గర దగ్గర 2500 అన్నది 2500 ప్లస్ ఈ 700 2900 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫుడ్ కరివేరు వారి సత్రంలో మేము ఇక్కడ భోజనం చేసాము. మాకు ఫ్రీగానే అయ్యింది బ్రాహ్మణులకి. అండ్ ఈ గుడికి కూడా మనకి దర్శనం టికెట్ అయితే ఉంది, 10 to 20 రూపీస్ ఏమో. కానీ గుడి చూస్తే పురాతన కాలం నాటి గుడి, చాలా బాగుంది. చాలా గుడులు ఉన్నాయి, అవి రెనోవేట్ కూడా అవుతున్నాయి. మీరే చూడండి ఒక్కసారి ఈ రెనోవేట్ అవుతున్న ఈ గుడిని. ఇది కూడా రెనోవేట్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎంత బాగుందో గుడి అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఈ గుడిని మీరు ఖచ్చితంగా దర్శించుకోండి త్రిపురాంతకం వెళ్ళి. ఇది వచ్చేసి ఇక్కడ వినాయకుడు ఉంటాడు. ఇక్కడ వినాయకుడు మీరు ఎటు చూసినా వినాయకుడివి, తర్వాత అమ్మవారివి, శివుడివి ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. అది ఈ గుడిలో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇది మెయిన్ ఆలయం, త్రిపురాంతకేశ్వరుడు ఉండే ఆలయం ఇది. అండ్ ఈ లోపలికి మనకి వినాయకుడు అయితే ఉన్నాడు. నేను మీకు అది కూడా చూపిస్తాను. వినాయకుడు కొంచెం పెద్ద విగ్రహమే, మనకి నందిని పెట్టారు. అండ్ అది బండి విగ్రహం. వినాయకుడు చాలా బాగున్నాడు అనమాట, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఈ పెద్ద ఆలయం చుట్టూ. ఈ చిన్న చిన్న ఆలయాల్లో కొన్నిట్లో శివుడు, కొన్నిట్లో అమ్మవారు అలా ఉన్నారనమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇది ఒక ద్వారం. అసలు అయితే ఇంతకుముందు ఇది కూడా ఒక ఎంట్రన్స్లో ఉండేదన్నమాట. కాకపోతే మనకి ఈ ఎంట్రన్స్ అనేది పూర్తిగా మూసేశారు, ఎందుకంటే కొండ లోపల నుంచి వచ్చే అది. అండ్ ఇదిగోండి, ఇది ఒక శివాలయం కాదు. అండ్ చూస్తున్నారు కదా ఎన్నెన్ని చిన్న చిన్న గుడులు ఉన్నాయో. ఈ గుడులన్నీ చూసుకుంటూ, ఈ పక్కన విగ్రహాలన్నీ చూసుకుంటూ మేము ముందుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ గుడిలో ఉండే ఒక ఫ్రీనెస్ మనకి ఇంకెక్కడ దొరకదు. అలాగే కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అవి తీసుకొని మేమైతే ఎంజాయ్ చేసాం ఫుల్గా. అండ్ ఇక్కడైతే మన దర్శనం అయిపోయింది త్రిపురాంతకేశ్వరుడి. ఇప్పుడు త్రిపురాంతకం నుంచి డైరెక్ట్గా నరసరావుపేట అయితే వెళ్తాం. నరసరావుపేట నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, విజయవాడ వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నరసరావుపేటకి మేము ఒక 100 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పాను కదా ఇందాక. ఆ 2200లోనే అది యాడింగ్లో ఉంది అనమాట. ఆ 2200లోనే అది యాడింగ్లో ఉంది. విజయవాడలో దర్శనం చేసుకుని విజయవాడ నుంచి మేము డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేసాం. కాకపోతే విధి అలా ఒప్పుకోలేదు. ఎందుకు అని అంటే మాకు సిఎన్జి దొరకడానికి నానా తంటాలు అయితే మేము పడ్డాం అనమాట. 1-2 కాదు, చాలా తంటాలు పడ్డాం. ఫస్ట్ టైము అసలు సిఎన్జిలో ఎందుకు వచ్చాం రా అనిపించింది. కాకపోతే మాకైన ఖర్చు చాలా తక్కువ. అండ్ ఇక్కడ మీరు ఒకసారి మేము కొండ దిగిపోయిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ చూస్తే అసలు తోపు అనమాట. అసలు ఆ బ్రిడ్జ్ చూస్తే ఒక కార్ అయితే ఇంకో కారు వెళ్ళడానికి లేదు. ఇది ఒక డ్యామ్ తాలూకు అది.
అయి ఉండొచ్చు. అంటే డ్యామ్ కాదు, ఇది ఒక కాలువ అంతే. మీరు చూస్తే ఏదో ఇది పోలవరం ప్రాజెక్ట్ ఏమో అయి ఉండొచ్చు, మరి నాకు తెలియదు. మనకైతే మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అండ్ నరసరావుపేట వెళ్ళే దారిలో బిల్డింగ్స్ ఉన్నాయి, అసలు అదిరిపోయాయి అంతే. అండ్ మీకు అసలు హైవే కూడా చాలా బాగుంది, నరసరావుపేట హైవే. ఇక్కడ ఈ టోల్ నిన్న నైట్ మేము ఒకసారి దాటాం, మళ్ళీ ఇది ఇంకోసారి ఫుడ్ కోసం అని చెప్పి దాటేది. మళ్ళీ ఇప్పుడేమో నరసరావుపేట వెళ్ళి దాటాం అనమాట. మొత్తం అంటే ఇక్కడ నుంచి మనకి నరసరావుపేట 74 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ 74 కిలోమీటర్స్ సింగిల్ రోడ్డు, ఎప్పుడైనా బాదుకుంటూ వెళ్ళాలి, ఎంత ఈజీగా అంత వెళ్ళాలి. ఎందుకంటే కవర్ చేయాల్సిన డిస్టెన్స్ చాలా. ఇక్కడ నుంచి నరసరావుపేట దాకా 74, అక్కడి నుంచి విజయవాడ ఒక 90 కిలోమీటర్స్, ఇక్కడికే 180. అక్కడి నుంచి హైదరాబాద్ ఒక 250 కిలోమీటర్స్ విజయవాడ నుంచి. మొత్తం ఎంత అయింది? ఇలా 250, అలా 140, 390 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్. మేము ఈ ఏ టైం ఇక్కడ బయలుదేరాం? 3:15 అట్లా బయలుదేరాం. 3:15 నుంచి ఈ 500 కిలోమీటర్స్ మేము తను వెళ్ళిపోవాలి చాలా ఫాస్ట్గా. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ వేరే వర్క్స్ ఉన్నాయి నాకు. అయితే మీరు కొంచెంసేపు వ్యూని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుని కదా ఈ పెట్రోల్ బంక్ అనేది నుంచి నరసరావుపేట మధ్యలో కొట్టించుకుని పెట్రోల్ బంక్ అది. టోటల్ స్పీడప్ అయితే చూసారు వీడియో, వ్యూస్ అదిరిపోయింది. మీరైతే చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ టైం మీకు బండి మీద గ్యారంటీ ఒక వీడియో అయితే వస్తుంది. దీని తర్వాత మీకు వచ్చే వీడియో ఏంట్రా అంటే నేను చెప్పను, అదిగా సర్ప్రైజ్. చూడండి బాగుంటుంది. అండ్ మాకు విచిత్రం ఏంటంటే నేను నైట్ అంతలా తిరిగాం కదా, చాలా రెస్టారెంట్లకు ఫోన్ చేశాను, దగ్గరలో గూగుల్లో కనిపించిన రెస్టారెంట్స్ అన్నిటికీ ఫోన్ చేశాను. వాళ్ళేమో నాకు 4 ఆ టైంకి ఫోన్ చేసి బయలుదేరిన తర్వాత ఎవరు సార్ మీరు ఎవరు ఏం చేశారు అంటే ఇలా వచ్చామండి, ఇంకొంత ఆ టైం పోతున్నాం మేము అనుకుని ఫోన్ చేసాము అని చెప్పి అడిగాను అనమాట. ఎలా అవుతుంది అని చెప్పారు. సో నాకు ఆంధ్రాలో అనిపించేంత గ్రీనరీ మనైతే తెలంగాణలో కనిపిస్తుంది అనుకుంటున్నా నాకు తెలియదు. కానీ ఫుల్గా మేమైతే ఎంజాయ్ చేసాం ట్రిప్ని. ఎందుకంటే నాకు ఆంధ్రాలో తెలిసిన ప్లేసెస్ కానీ లేదంటే ఆంధ్రాలో తెలిసినన్ని వ్యూస్ కానీ వ్యూ పాయింట్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. తెలంగాణలో నాకు తెలియదు, తెలంగాణలో నాకు తెలిసిన చాలా తక్కువ. హైదరాబాద్ ఒకటే తెలుసు గట్టిగా మాట్లాడితే. హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్, పక్కన బిర్లా మందిర్ ఇవే తెలిసి తప్పితే ఇంకెక్స్ట్రా ఇంకా నాకు తెలియదు. కానీ ఈ ఈ ట్రిప్ ఏదైతే ఉందో అసలు శ్రీశైలం గురించి మాట్లాడండి. శ్రీశైలం నుంచి త్రిప్రాంతకం, నరసరావుపేట, విజయవాడ ఒక సర్క్యూట్. శ్రీశైలం ఒకటే అనుకుని త్రిప్రాంతకం, విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇట్లా ఒక సర్కిల్ అయితే తిరుగుతామని చెప్పి మేము అనుకోలే, అస్సలు అనుకోలేదు. ఇది నా లైఫ్లో నేను అనుకోకుండా వేసిన ట్రిప్ ఇది అంతా. నరసరావుపేట దగ్గరికి అయితే వచ్చాం మనం. నరసరావుపేటలో మనకి సిఎన్జి బంకుల గురించి అయితే మనం వచ్చాము. అసలు అయితే మనం నరసరావుపేట రాకుండానే విజయవాడ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మా సిఎన్జి కోసం మాత్రం మనం నరసరావుపేట దాకా వెళ్తున్నాం. నువ్వు వెళ్తూ ఉండగా దారిలో ఒక ఇన్సిడెంట్ అయితే మాకు ఎదురైంది. ఒక అబ్బాయి ఎవరు ఇట్లా సెల్ ఫోన్ టవర్కి దూకేస్తా అని చెప్పి మాట్లాడాడు ఒక అమ్మాయిని. రీజన్ ఏంటంటే ఏమో తెలియదు, ఆ అబ్బాయికి ఒక అమ్మాయికి కానీ వాళ్ళు సరిపోతుంది అని చెప్పి అందరితోటి. మీరైతే చూసుకోండి, రీజన్స్ బాగున్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. కాకపోతే నేనే బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెడుతున్నాను మీకు, ఎందుకంటే వీడియో మరి లెంత్ అయిపోయింది కదా. సో మనకి ఇక్కడి నుంచి మేమంతా విజయవాడ వెళ్ళాం, చేంజ్ చేసుకుని విజయవాడ వెళ్ళేటప్పటికి మనకు 7:30 అయింది.
కాదు అంత 8 అయింది. విజయవాడ గుడి దర్శనం చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి. సో నేను మీతో ఇందాక 2900 అన్నా కదా, ఆ 2900 ప్లస్ ఇక్కడ సిఎన్జి ఒక 700, సారీ 800. ఇది విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత 900. మొత్తం ఇక్కడికి 2900 ప్లస్ 900, 3800 రూపీస్ ప్లస్ మేము తినడం కాదు. అక్కడ మాకు 1500 వరకు ఖర్చు. ఈ 3000 ఎంత చెప్తాను, 3800 ప్లస్ 500, 3800 ప్లస్ 500, 1400, మొత్తం 4500 అయింది మాకు ఓవరాల్ ట్రిప్. నీట్గా రోటీస్, మంచి కర్రీ, కలిపి సినిమా పెట్టుకొని చూసి ఎంజాయ్ చేసాం. టైం అయితే 11:20 అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ వినాయకుడు చూస్తున్నాడు అనమాట. మనం ఒక గంట సేపు మంచి స్లీప్ వేద్దాం, వినాయకుడు దూరం తీసుకెళ్తాడో కూడా చూద్దాం, మనకి ఏ టైం కార్ ఇస్తాడో కూడా చూద్దాం. ఇప్పుడు ఇందాక సీఎంని కొట్టించుకున్నామని అది ఈ బంక్లో కాదు, దీని తర్వాత ఇంకో బంక్ వచ్చింది ఇండియనా అక్కడ అనమాట. సో మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కోదాడ దగ్గర ఆపాడు, నువ్వు తీరా ట్రాఫిక్ అన్నాడు. 3:17 వన్ వదిలేడు. 3:70కి 3:17కి మనం హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. కోదాడ నుంచి హైదరాబాద్ దగ్గర దగ్గర ఒక 140 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. సో ఈ 140 కిలోమీటర్స్ మనం ఈ 2 అవర్స్లో మనం క్రూజ్ చేసుకుంటూ వచ్చాం. నీట్గా పాటలు అవి పెట్టుకొని. ఆ వినయ్ అయితే సూర్యాపేట దాటి చౌటుప్పల్ దగ్గరలో నిలిచాడు. మనం అయితే ఇంటికి రీచ్ అయ్యేటప్పుడు 3:30 అయిపోయింది. సో ఇదే మన అపార్ట్మెంట్. ఇందులో టైర్డ్ అయిపోయి ఎంజాయ్ చేసి మెమరీ ఫుల్ ఆఫ్ ఫోటోస్, పాకెట్ ఫుల్ ఆఫ్ నో మనీ అనే ఒక కాన్సెప్ట్ తోటి అండి. ఆ కాన్సెప్ట్తోనే రిటర్న్ వచ్చి ఇంట్లో అయితే ఉంటున్నాం అనమాట. రేపు పొద్దున వరకు చూసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఈ రోజుకైతే బాయ్ గైస్.